వీఎంఆర్డీఏ అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని నూతన చైర్మన్ సనపల చంద్రమౌళి పేర్కొన్నారు. వీఎంఆర్డీఏ నూతన చైర్మన్గా నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా విశాఖ సిరిపురంలో గల ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తాను వార్డు స్థాయి నుంచి కష్టపడి వైసీపీలో ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యత సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. వైసీపీని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేస్తామని పేర్కొన్నారు. రాజధాని విశాఖకు వస్తున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి తనకు అవకాశం కల్పించారన్నారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 4,000 ఎకరాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, పేదలకు ఇల్లు అందేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఆయన ఈ పాట పాటించుకుంటున్నాను. శ్రీ సనపల చంద్రమౌళి గారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వారి ఆశీస్సులు తీసుకొని ఆంధ్రప్రదేశ్ సువర్ణాంధ్రగా మార్చే దిశలో ఆయనకి సెంటర్ ఫ్రేమ్ కావాలట. ఆయనకి దయచేసి ఇంకెవరు కూడా వేదిక మీద రావద్దు. దయచేసి ఇంకెవరిని వేదిక మీద ఎలా చేయొద్దు. ఎలక్షన్స్ నోచుకోక ఎంతో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కూడా ఎంతో వెనకబడింది ఈ ప్రాంతం. అదేవిధంగా వీఎంఆర్డీఏ చూసుకున్నా ముందు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉడాగా ఉండేది. తర్వాత దాని కాలంలో వీఎంఆర్డీఏగా దాని పని పెంచినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి ఆయన కబంధ హస్తాల్లోనే వీఎంఆర్డీఏని పెట్టుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలకి వీఎంఆర్డీ ద్వారా సేవలు అందించే భాగ్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 72 వార్డులు ఉన్న జీవీఎంసీని 98 వార్డులకు పెంచి అటు అనకాపల్లి నుంచి ఇటు భీముల వరకు మహానగరానికి మార్గదర్శి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు. కొండరాజు గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీలో వార్డు అధ్యక్షుడి నుంచి వైఎస్ఆర్సీపీ ఉత్తర సమన్వయకర్తగా వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్రముఖులు చెప్పిన పెద్దలు చెప్పిన మాటలతో తప్పకుండా చేస్తూ వైఎస్ఆర్సీపీ 2019 విజయంలో కూడా తన పాత్ర పోషించిన నా మిత్రుడు, ఈరోజు వీఎంఆర్డీఏ చెందిన శ్రీ సనపల చంద్రమౌళి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ వద్ద కళ్యాణ్ గారికి, అదేవిధంగా డయాస్ అందించినటువంటి మిత్రులు శ్రేయస్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతున్నట్టు వైఎస్ఆర్సీపీలో అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రార్థిస్తూ, అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ, అన్ని సామాజిక వర్గాలు కూడా సమాజంలో సమాన సమస్యకు గౌరవం ఉండాలి, అందరూ కూడా ముందుకు జరగాలి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయ రంగాల్లో కూడా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని సదుదేశించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చంద్రమౌళి గారికి ఈ వీఎంఆర్డీ చైర్మన్ చాలా గొప్ప అవకాశంగా మేము అందరం భావిస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను చూస్తే నేను ఎస్సీ సామాజిక చెందిన దళిత వర్గం నన్ను కూడా విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడూ ఎనలేని విధంగా ఒక విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి ఎంతో గొప్పగా ఉంటుంది. అదేవిధంగా కలిగి సామాజిక చెందిన చంద్రమౌళి గారికి ఈరోజు వీఎంఆర్డీ చైర్మన్ ఇవ్వడం, అదే అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి అందరికీ కూడా సముచిత సాధన ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ఒక జగన్మోహన్ రెడ్డి సాధ్యమని మీకు అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులైన సనపల చంద్రమౌళి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ అభినందన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ సతీష్ గారికి, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారైన రాజీవ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వెంకటలక్ష్మి గారికి, వంశీ తమ్ముడికి, మిగతా కార్పొరేటర్స్కు, ఇటువైపు ఉన్న మహిళా అధ్యక్షురాలు కృపా గారికి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు శివరామకృష్ణ తమ్ముడికి, అలాగే వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, వార్డ్ ఇన్ఛార్జెస్కు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే చంద్రమౌళి గారి స్నేహితులు, సన్నిహితులు, బంధుమిత్రులందరికీ కూడా మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా చంద్రమౌళి గారికి ఈరోజు వీఎంఆర్డీఏ చైర్మన్గా అవకాశం జగనన్న ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చంద్రమౌళి గారు
పూర్వం నుంచి కూడా మేమందరము ఎలా అయితే పార్టీకి ప్రారంభం నుంచి ఉన్నామో ఆ విధంగా అతను పార్టీ జెండా మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గొప్ప గౌరవం గుర్తింపు జగనన్న ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ ఇది చెప్తూ ఉంటాను, ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప వదిలేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న ఆధ్వర్యంలో జరగదు. కాబట్టి దానికి మరో ఉదాహరణగా ఈరోజు చంద్రమౌళి గారిని ఇచ్చారు. నిజంగా చాలా సంతోషం. అతను ఆ విఎంఆర్డిఏ చైర్మన్గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి అలాగే ఇంత గుర్తింపునిచ్చిన జగనన్న అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కూడా చంద్రమౌళి గారు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనందరికీ తెలుసు జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి వాళ్ళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఏకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మహిళలకి నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్స్లో 50% రిజర్వేషన్స్ కల్పిస్తూ శాసనసభలో చట్టమే తీసుకొచ్చారు జగనన్న. అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాధాన్యత చేయనంత మేలు జగనన్న ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా బీసీలకి జరుగుతూ ఉన్న పరిస్థితి, మేలు జరుగుతూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను విశాఖపట్నం విఎంఆర్డిఏ చైర్మన్గా నియమించడం, నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే నేను బీసీకి చెందిన వ్యక్తిని కాబట్టి బీసీలను గుర్తించే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు పెద్దపీట వేశారు. నేను ఎప్పటి నుంచో పార్టీ పెట్టినప్పటి నుంచి కార్యకర్త స్థాయి నుంచి నేను వార్డు అధ్యక్షుడిగా, కోఆర్డినేటర్గా, స్టేట్ సెక్రటరీగా పనిచేసి సేవలు అందించాను. దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు విఎంఆర్డిఏ చైర్మన్గా ఇచ్చున్నారు. దానికి సహకరించిన మా ఇన్ఛార్జ్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే మా గురువర్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విఎంఆర్డిఏ చైర్మన్గా ఇప్పుడు రాజధాని వచ్చి దశలో డెవలప్మెంట్ పార్ట్లో టూరిజంగా కానీ లేఅవుట్లు చేయడం కానీ అభివృద్ధి పరిచి విశాఖని సుందరంగా తీర్చిదిద్దడానికి అలాగే విదేశాల్లో సుందరమైన పార్కులను ఇక్కడ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసి ఆ పార్కులు ఎలాగున్నాయో అలాగే ఇక్కడ కూడా విశాఖపట్నంలో పార్కుల్ని ఉడా ద్వారా మేము తయారు చేసి విశాఖపట్నంని టూరిజం పరంగా ఒక సింగపూర్గా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.